సాగర నగరంలో సాగర కన్యలు. ఎస్, పొట్ట నుంచి తల వరకు మనిషి శరీరం, నడుము కింద భాగమంతా చేపను పోలిన ఆకృతి. ఏదో సినిమా గుర్తొస్తుంది కదూ? అవును, అటువంటి సాగర కన్యలను రియల్ గా ఎప్పుడైనా చూసారా? జలాల్లో జలకాలాడుతున్న ఆ అందమైన జలకన్యల విశేషాలను మీరు చూడండి. సువిశాల సాగర ప్రపంచం, అందులో అందమైన జలకన్యల విహారం. ఇవి పుంకలు పుంకలుగా కథల్లో విన్నాం, సినిమా గ్రాఫిక్స్ వరకే ఇవి పరిమితం. కానీ అవే జలకన్యలు కళ్ళ ముందు కనిపిస్తే, మిమ్మల్ని హాయ్ హలో అని పలకరిస్తే, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 జలకన్యలు అందరినీ విశాఖలో అలరింపజేస్తూ ఉన్నాయి. జలకన్యలు, మత్స్యకన్యలు, సాగర కన్యలు ప్రపంచవ్యాప్తంగా అనేక పుస్తకాల్లో, అద్భుత గాథల్లో వర్ణింపబడ్డ నాయికలు. ఈ 3 కన్యలో మత్స్య రూపం సాధారణం. శరీరంలో సగభాగం మానవ రూపాన్ని, సగం మత్స్య రూపాన్ని కలిగి ఉండడం ఈ మత్స్యకన్యల ప్రాథమిక లక్షణం. తల నుంచి నడుము వరకు మనిషి రూపాన్ని, నడుము నుంచి చేపలా తోక ఉంటుంది. జలకన్యలు నిజంగా ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఈ సాగర కన్యల గురించి పుంకాలు పుంకాలుగా కథలైతే ఉన్నాయి. ఏమో, ఎగిరే చేపలు ఉన్నట్లే మత్స్యకన్యలు ఉండవచ్చంటున్నారు కొందరు. అంతుపట్టని సాగరాల్లో అంతుపట్టని జీవజాలం ఉన్నాయంటున్నారు జీవశాస్త్రవేత్తలు. తాతలు ముత్తాతలు జలకన్యలపై చెప్పిన కథలకు లెక్కేలేదు. జలకన్యల కథ ఇతివృత్తాంతంగా ప్రస్తుతం చూస్తున్నది కథ కాదు, ప్రత్యక్షంగా కనిపిస్తున్న సాగర కన్యలు వీళ్లు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5గురు. దివి నుంచి భూమికి దిగి వచ్చిన జలకన్యల్లా అందమైన రూపుతో జలాల్లో అద్భుతంగా విహరిస్తూ సందడి చేస్తున్నారు. జలాల్లో జలకాలాడుతూ అందరినీ ఆహ్లాదాన్ని పంచుతున్న మెర్మైడ్ మనతో పాటు ఉన్నారు. హలో. Hello. వాట్స్ యువర్ నేమ్? వేర్ ఆర్ యు ఫ్రమ్? My name is Cleo and I'm from Italy. హౌ మెనీ యువర్ టీమ్మేట్స్? We are in 5 mermaids and I love them. They are amazing. How long you stay in the water? Since 20 seconds to 1 minute depends. Depends by the kind of the performance. What are the challenges of performing in water? I think it is stay long time underwater and some interaction with the public and the people who look at you. విశాఖలోనే బీచ్ కు ఆనుకొని ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో ఏర్పాటైంది ఈ ప్రదర్శన. ప్రతి ఏటా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న నిర్వాహకులు ఈసారి జలకన్యలను సందర్శకులకు పరిచయం చేశారు. 5గురు విదేశీ వనితలు ఇదిగో ఇలా జలకన్యల వలె ముస్తాబై అందరికీ ఆహ్లాదాన్ని పంచుతున్నారు. ఫ్లయింగ్ కిసులు ఇస్తూ నీటిలో విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ జలకన్యల్లో విశేషమేంటంటే వీరు ఆక్సిజన్ గొట్టాలు ముక్కుకు అమర్చుకోకపోవడం. జలకన్యలు ఉంటారని సినిమాలు, కథల్లో చెప్పుకోవడం తప్ప నేరుగా ఎవరు చూసింది లేదు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో జలకన్యలు అంటూ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ చూస్తూ ఉన్నాం. నడుం వరకు చేప ఆకారం ఉండి అందమైన అమ్మాయిలను జలకన్యల థీమ్ తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీంతో కేరింతలు కొడుతున్నారు జనం. పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నీటిలో ఊపిరి దిగబట్టి దాదాపుగా 2.5 నిమిషాల పాటు ఉంటారు. ఈ క్రమంలో అనేక సవాళ్లను అధిగమించి ప్రదర్శన చేస్తూ ఉంటారు. ప్రదర్శన చేసే ముందు వ్యాయామంతో పాటు బ్రీత్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. వాటర్ డ్రైవింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వీళ్లంతా దేశ విదేశాలు తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తుంటారు. అయితే వీరిలో కొందరు హాబీగా ఎంచుకుని ప్రదర్శనలు ఇస్తూ ఉంటే, మరికొందరు కుటుంబ పోషణకు ఈ ప్రదర్శనలు చేస్తుంటారు. ఇటలీ, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి వచ్చి విశాఖలో సాగర కన్యల్లా అందరినీ అలరిస్తున్న మరో 2 యువతులు మనతో పాటు ఉన్నారు. నీటిలో దిగితే వీళ్ళందరూ జలకన్యలు, బయటకు వస్తే సాధారణ యువతుల్లా కనిపిస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు ఇటలీకి చెందిన యువతి ఉన్నారు. హలో, వాట్స్ యువర్ నేమ్? Hi, my name is Deborah. వాట్ ట్రైనింగ్ యూ హ్యావ్ టేకెన్? I am a mermaid instructor and also a snorkel instructor, so I can teach other people to be mermaids. And I have a training since 2 years. What are the precautions you've taken from
Precautions. So breathing, we need to warm up first before going. And then Deborah says the chlorine, and we need the mask for the chlorine and the ear to avoid ear infections. So before we perform, we do our exercises or stretching before going, so that less cramps and so that we can also enjoy under. ఈ జలకన్యలను చూసేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు. ఇది అద్వితీయమైన అనుభవమని చెబుతున్నారు. ఇంతకుముందు వైజాగ్లో ఎగ్జిబిషన్లోకి చాలాసార్లు వచ్చాము, కానీ ఎప్పుడు మర్మేడ్ షో చూడలేదు ఎగ్జిబిషన్స్లో. సో ఇది ఫస్ట్ టైం. ఇన్స్టాలో, టీవీలో, యూట్యూబ్లో చూస్తూ ఉంటాం మర్మేడ్స్ గురించి, బట్ ఇలా ఎగ్జిబిషన్లో చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట. వచ్చింది ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది, హార్ట్ చూపించింది, చాలా బాగా లైక్ వాళ్ళకి బ్రీతింగ్ కష్టమైనప్పటికీ వచ్చి మరి మంచిగా షో ప్రజెంట్ చేస్తుంది అందరి కోసం. ఇది వెరైటీ కాన్సెప్ట్ తో కూడిన థీమ్. విదేశాల్లో ముఖ్యంగా సముద్ర ప్రాంతాలను కలిగి ఉన్న దేశాల్లో జలకన్యల థీమ్ చాలా ఫేమస్. ఇలాంటి థీమ్ ఎగ్జిబిషన్ ఇప్పుడు విశాఖలోనూ అలరిస్తుంది. సాగర తీరం ప్రజలకు సరికొత్తగా సాగర కన్యలను పరిచయం చేసేందుకు ఈ సెట్ ను ఏర్పాటు చేశామంటున్నారు నిర్వాహకులు. గత 30 సంవత్సరాలుగా విశాఖ నగరంలోని ఈ ఏయూ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ పెట్టడం ఆనవాయితీ. ఇది కరెక్ట్గా సంక్రాంతి పండుగ రోజు మేము ఓపెన్ చేస్తూ ఉంటాము. ఇది 90 రోజుల పాటు విశాఖ నగర ప్రజల్ని ప్రతి సంవత్సరం అలరిస్తూ ఉన్నాము. లాస్ట్ టైం ఇక్కడ అండర్ వాటర్ టనల్ పెట్టడం జరిగింది. అది ఎంతగానో ప్రజాదరణ పొందింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కొత్తదనం కావాలి కదా మళ్ళీ. ఎంతో నైపుణ్యం కలిగిన ఈ మెర్మైడ్ డైవర్స్ నీటి లోపల ఉంటూ ఈత కొడుతూ చిన్నారులను అమితంగా ఆకట్టుకుంటున్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఈసారి సమ్మర్ కు ఇదే స్పెషల్ అట్రాక్షన్. ఈ ఎగ్జిబిషన్ 3 నెలల పాటు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? జలకన్యలు చూడాలనుకుంటే విశాఖను సందర్శించాల్సిందే. ఇది ఈ కృత్రిమ జలకన్యల వెనుక దాగి ఉన్న అసలు కథ. మెర్మైడింగ్ అంటే కేవలం తోక ధరించి ఈత కొట్టడం కాదు, తీవ్రమైన శ్వాస నియంత్రణ, కఠోర శిక్షణ, శ్రమ కూడా దాగి ఉంది. హాబీని వృత్తిగా మలుచుకొని అందరినీ రంజింపజేస్తున్న వారు కొందరైతే కుటుంబ పోషణ కోసం ఖండాంతరాలు దాటి వచ్చిన వారు మరికొందరు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.